2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు. అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకు? అది కూడా ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటిని కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదుల శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని ఇట్లాంటి తప్పుడు మాటలు ఈటికా? ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా? అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని అంటారు కదా, స్టివార్డ్స్ అంటారు కదా, వాళ్ళకంటే దాదాపుగా నాకెవరో పైలట్ చెప్తున్నాడు 10 సీట్లు మించి దాటి 11వ సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడు, ఈ ఎంత టైం డ్యూటీ చేశారనేవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. కేవలం పైలట్లకే కాదు, దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా?